మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్న ఎమ్మెల్యే వెడమబొజ్జ పటేల్ మరియు ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్రను జన్నారం మండల వాసులు కలిసి భారీ వాహనాలకు రాకపోకలకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా జన్నార రహదారులపై అటవీ శాఖ భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని మండల ప్రజలు ప్రభుత్వానికి మరియు అటవీ శాఖ అధికారులకు అనేక సార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఆంక్షలు ఎత్తివేయనచో ఉద్యమ బాట పెడతామని తెలియజేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ తో చరవాణిలో మాట్లాడి త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక పోరాట సమితి సభ్యుడు శ్రీరాముల భూమాచారి, ఓంకారేశ్వర్, కొండపల్లి మహేష్, దాస్, తిరుపతి, మక్సూద్ మరియు జన్నార మండల స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఉంది ఉత్తర్వులు ఏమిచ్చారంటే పీసీసీ ఇచ్చారు, గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చుకున్నది, ఈవెన్ టోల్ గేట్ వాళ్ళ కోసం ఇచ్చారు, పై పాస్ ఇచ్చారు. ఎక్కడైనా సెక్రటరీ ఆర్డర్స్ లేవన్నీ పీసీసీ ఆర్డర్ ఇచ్చుకున్నారు. దీని మీద కానీ ఈవెన్ అప్పుడు 2013లో R&B ఇచ్చిన వాళ్ళు పాసింగ్ టోల్ గేట్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని విధించారు. అది మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు ఏంటిదంటే చూడండి, 5 చెక్ పోస్టులు పెట్టారు. 5 చెక్ పోస్టులకు 150 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఎక్కడ తప్పాలపూర్, మామిడిపల్లి, ఇందెనపల్లి, పాండవపూర్, కొత్తగూడెం ఒక్క 60 కిలోమీటర్ రూట్లలో ఇన్ని చెక్ పోస్టులు. నేషనల్ హైవే కూడా 100 కిలోమీటర్ ఒక చెక్ పోస్ట్ పెడుతుంది. కానీ ఇక్కడ పెడుతున్నారు, కలెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తం హైవే బ్లాక్ అవుట్ అవ్వడం వల్ల